తిరుమల శ్రీవారి లడ్డు నిజంగా అపవిత్రమైందా? ల్యాబ్ రిపోర్ట్స్ చంద్రబాబుకు బ్రహ్మాస్త్రంగా మారాయా? జనాల ముందు జగన్ని నేరస్తుడిగా నిలబెట్టారా? అసలు శ్రీవారి లడ్డు వెనక జరుగుతున్న కుట్ర ఏంటి? రాజకీయంగా తెచ్చిన తిప్పలు ఏంటి? ఈ విషయాలన్నింటినీ గురించి విశ్లేషించి తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మేము అడిగే ఈ చిన్న ప్రశ్నకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. జగన్ పై కక్ష సాధింపులో భాగంగానే తిరుమల శ్రీవారి లడ్డు అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారని మీరు అనుకుంటున్నారా? ఏ రాజకీయ కక్ష సాధింపే, బి నిజంగానే కల్తీ చేశారు. మీరేమనుకుంటున్నారో మాకు తెలియాలంటే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సుమా. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే పగపట్టిన పాము ప్రతీకారం తీర్చుకునేదాకా వదలదన్న సామెత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సరిగ్గా సరిపోతుంది. పైకి సమర్థవంతుడిగా హుందాగా కనిపించే చంద్రబాబుకు లోపల మాత్రం ఒళ్లంతా విషమే. అవసరమైనప్పుడు బుసలు కొడతాడు, అదును చూసి కాటేస్తాడు. 45 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 సార్లు సీఎం అయిన చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు చేయడం, ప్రతీకారాలు తీర్చుకోవడం వెన్నతో పెట్టిన విద్య లాంటివనే చెప్పాలి. అంతటి అనుభవజ్ఞుడైన చంద్రబాబును ఒక్కసారి సీఎం అయిన జగన్ ఏకంగా జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తే ఊరుకుంటాడా? ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. కాకపోతే సమయం సందర్భం కోసం చంద్రబాబు సహనంతో వేచి చూస్తాడు. దెబ్బ కొట్టే ముందు సరైన వ్యూహాన్ని రచించి పక్కాగా ప్లాన్ అమలు చేస్తాడు. అందుకే అధికారంలోకి రాగానే దారి తప్పిన పాలనను గాడిలో పెడుతున్నాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాడు. జగన్ అరాచక పాలన చేసిపోయాడని పదే పదే చెప్పుకొచ్చాడు. కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా 100 రోజులు పూర్తి అవుతున్న తరుణంలో ఎన్నడూ లేనంతగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఆ సమస్య నుంచి బయటపడటానికి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాడు చంద్రబాబు. ఆదుకోవాలంటూ ఓ పక్క పిలుపునిస్తూనే జగన్ చేసిన తప్పిదాల వల్లనే విజయవాడను వరద ముంచెత్తిందని మరో పక్క నుంచి బురద చల్లేశాడు. కూటమి ప్రభుత్వం కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీగానే వరద సాయం ఇప్పించుకున్నాడు. ప్రముఖుల నుంచి గట్టిగానే విరాళాలు అందుకున్నాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు ఇటు వరదల నష్టాన్ని పుచ్చుకున్నాడు, అటు జగన్ ని దోషిగా నిలబెట్టాడు. ఆఖరికి వరద ప్రవాహానికి కొట్టుకువచ్చిన ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుపడిన బోట్లది కూడా జగన్ పనే అంటూ కథను అల్లేశాడు. అది మరొక ముందే మరో బ్రహ్మాస్త్రాన్ని తిరుమల శ్రీవారి లడ్డూ రూపంలో ఎక్కుపెట్టి జగన్ పై సంధించాడు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వును లడ్డూ తయారీలో వాడారని, ల్యాబ్ రిపోర్ట్స్ లో కూడా అది నిజమని తేలిందని స్వయంగా సీఎం చంద్రబాబే ఈ ఇష్యూని తెర మీదకి తీసుకురావడంతో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. హిందూ సమాజం అంతా అట్టుడికిపోయింది. అయితే లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే జగన్ క్రైస్తవ మతాన్ని నమ్ముతాడని, అందుకే హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల నుంచి వచ్చిన కొవ్వును వాడి స్వామివారి పవిత్రతకు తూట్లు పొడిచాడన్న విమర్శలు చేశాడు చంద్రబాబు. అంతేకాదు, గతంలో ఇంట్లోనే తిరుమల సెట్ వేయించుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన దౌర్భాగ్యపు వ్యక్తి జగన్ అంటూ సెటర్లు గుప్పించాడు. ఇలా వరుసగా జనం ముందు జగన్ ని నేరస్తుడిగా నిలబెట్టి సైలెంట్ రివెంజ్ ను మొదలు పెట్టేశాడు చంద్రబాబు. అయితే చంద్రబాబు స్టార్ట్ చేసిన రివెంజ్ జగన్ కి ఇంకా అర్థం కావడం లేదా? కనీసం అర్థమైన వాళ్లైనా ఆయనకు చెప్పడం లేదా? రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో సమర్థుడని నమ్మి చంద్రబాబుకు పట్టం కట్టిన జనం ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో రాజన్న బిడ్డను ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగితే నమ్మి 151 సీట్లతో గెలిపించి జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ 5 ఏళ్లలో జగన్ తన పరిపాలన మార్కుని చూపించుకోలేకపోయాడు. రాజకీయాలు చేశాడు కానీ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో తెలుసుకోలేకపోయాడు. అధికారం ఉంది కదా అని విర్రవీగాడు. ప్రత్యర్థి చంద్రబాబును జైల్లో పెట్టించి శునకానందం పొందాడు. ఈలోపు ఎన్నికలు దగ్గరవడంతో వై నాట్ 175 అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. కట్ చేస్తే 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్యాలెస్ కే పరిమితమయ్యాడు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం తన పంతాన్ని మార్చుకోవడం లేదు, హుందాగా వ్యవహరించడం లేదు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం, నాయకులకు కార్యకర్తలకు అండగా ఉందాం, ప్రజలకు ఏదో ఒక విధంగా మళ్లీ దగ్గరవుదామనే ప్రయత్నాలు అస్సలు చేయడం లేదు. కనీసం పార్టీని వీడుతున్న వారిని ఆపాలని కూడా చూడడం లేదు. ఇంకా ఎవరూ రాసిచ్చిన స్క్రిప్ట్ పేపర్లను పట్టుకొని మీడియా ముందుకు వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్లడం కాదు. చంద్రబాబు ఎక్కుపెడుతున్న అస్త్రాలను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. భజన బ్యాచ్ బూతు బృందాలను పక్కన పెట్టేసి కళ్లు తెరిచి జరుగుతున్న వాస్తవాలేంటో గ్రహించాలి. కాదు కూడదో నేనింతే అనుకుంటే మాత్రం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోవడం మాత్రం తథ్యం.